31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. మనం దశావతారాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదండి. చిట్ట చివరి 3 అవతారాల గురించి మాట్లాడుకుందాం రమ్మ గారు. ఎవరు వీరు? సాధారణంగా చెప్పేదేమో కృష్ణ, బుద్ధ, కల్కి. ఒక్కొక్క పాఠంలో మన బలరాముడు, కృష్ణుడు, కల్కి అని చెప్తారు. ఈ బుద్ధావతారం అనేది మనకి తెలిసిన బుద్ధిజం బుద్ధుడు కాదని, పాషండ మతాన్ని ఖండించాడు, బుద్ధ స్వరూపంలో భగవంతుడే అట్లా పుట్టాడని చెప్తారు. కానీ ఆ కథ అంత ప్రఖ్యాతంగా మనకి కనపడదు. ఇప్పుడు చెప్పుకునేగా ఈ బుద్ధుడే ఆ బుద్ధుడని, భగవంతుడి అవతారమే బుద్ధిజం వేరేది కాదని ఇట్లా చెప్తారు. కానీ బుద్ధిజంలో అసలు విగ్రహారాధన లేనే లేదు. మనమేమో చతుర్భుజుడైన నారాయణమూర్తిని పూజించడమే మన పద్ధతి. అవును అవును. ఈ దశావతారాల్లోనూ చెప్పబడిన నారాయణమూర్తి అవతార స్వరూపుడు, ఆయన తాలూకు ఆరాధన అవన్నీ ఉన్నాయి. బుద్ధిజంలో అసలు విగ్రహారాధన లేదు కాబట్టి అది కాకపోవచ్చు కూడా. ఇది కాదు, ఖచ్చితంగా బుద్ధిజం కాదు. ఒక బుద్ధుడి గురించి చెప్తారు. ఆ బుద్ధుడి గురించి పెద్దగా ప్రఖ్యాతమైన గాథలు మనకి కనిపించవు. పరశురామ, రామ, బలరామ, కృష్ణ చెప్తారు. పరశురాముడిని చెప్పేసాం, రాముడిని చెప్పాం. బలరాముడు కూడా విష్ణువంశ సంభూతుడుగానే చెప్పబడతారు. కానీ ఇద్దరు అన్నదమ్ములుగా పుట్టారు. చాలా చోట్ల బలరాముడు శేషాంశగా చెప్పబడతారు. మహాభారతంలో కూడా బలరాముడు శేషాంశుడుగానే జన్మించాడని, శేషాంశ వల్లే ఆయన సంకర్షణుడు ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళబడ్డాడు. తర్వాత ఏమో ఆయన చివరికి ఆయన దేహత్యాగం చేసేటప్పుడు 1000 తలల సర్పం, మహాసర్పం ఒకటి సముద్రంలోకి ప్రవేశిస్తున్నట్టుగా చూసినట్టు చెప్తారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు సర్పం ఇట్లా వెళ్ళిపోయింది అని. 1000 తలల నాగంటే ఆదిశేషువే. అవును. కాబట్టి బలరాముడిని భగవంతుడి అవతారంగా చెప్పచ్చా చెప్పకూడదా అనే దాని మీద ఒక అనుమానం ఎప్పుడూ ఉంటుంది. బుద్ధావతారంగా చెప్తారు. పెద్దగా పాషండ మతాన్ని ఖండించాడని అవే తప్ప ప్రఖ్యాతమైన గాథ కనిపించదు. మనకి ప్రఖ్యాతుడుగా కనపడేవాడు కృష్ణ భగవానుడే. రాముడి గురించి మొదలు పెడితే 2 వాక్యాల్లో చెప్పలేక ఒక ఎపిసోడ్ అంతా చెప్పాం. కృష్ణుడికి ఎన్ని ఎపిసోడ్లు చాలవమ్మా. అంతే కదా. ఆయనకి లీలామానుష విగ్రహుడు, పరిపూర్ణ మానవావతారుడుగా భగవంతుడు శ్రీరాముడుగా జన్మించి లీలామానుష విగ్రహుడుగా ఇప్పుడు జన్మించాడు. మానవ స్వరూపంలో, మానవ దేహంలో, మానవుల సంతానంలాగానే అన్ని భావోద్వేగాలు ప్రపంచానికి చూపిస్తున్నా కూడా భగవద్విభూతిని విడిచిపెట్టల. ఆయన విడవకుండా దాంతోటే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఈయనకి రాజ్యాధికారం లేదు. తర్వాత ఏమో ఏమంటారు వంశనాశనం అన్నట్టు యదువంశం, శాపగ్రస్తమైన యదువంశంలో జన్మించాడు. ఆయన తాలూకు కొన్ని చేష్టలు, కొన్ని ప్రవర్తన, కొన్ని విషయాలు కొంతమంది ప్రశ్నించేలాంటి పద్ధతి కలిగి కనపడతాయి. ఆయన ఎంతమంది మనసులు చూరగొన్నాడో అంతమందికి కంటగింపుగా కూడా ఉన్నాడు. కొందరు ప్రశ్నించే రకపు ధోరణి కూడా చూపించాడు. చివరికి జగద్గురువుగా కూడా అయ్యాడు. పైగా ఏమిటి, ఒక నిమ్నకులం అంటే క్షత్రియులలో తక్కువగా చెప్పబడేటువంటి, నిమ్నకులం అనకూడదు దాన్ని, క్షత్రియులలో తక్కువ, యదువంశం, యాదవులు తక్కువ వాళ్ళు, అలాంటి భావాలు కలిగించేటువంటి ఒక ఇది కలిగి ఉన్నాడు. ఓ పక్కన ఆయన్ని దైవంగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. దూషణాలు, భూషణం, తిరస్కారం 3 పొందాడు ఆయన. అన్ని రకాలు పొందాడు. ఆ స్వరూపంలో మనకి ఇక్కడ కనిపిస్తాడు. ఈయనేంటి, రాజుగారి తమ్ముడు, బలరాముడికి తమ్ముడు. రాజ్యాధికారం లేదు, రాజు అవ్వలేదు. కృష్ణుడు రాజు కాదు కదా ఆయన. అలాగే కనపడతాడు చివరి దాకా. ఈ కృష్ణావతార సమయంలోనే జయ విజయులు ఇద్దరు మొదట ఎట్లా పుట్టారు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా మొదటిసారి తీవ్రమైన వాళ్ళుగా పుట్టి, రెండో జన్మ అయినటువంటి త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ఒకడు పరమ బలశాలిగా, రెండో వాడు ఒక మాదిరిగా ఉన్నట్టుగా కనిపించి, ఈ జన్మలో సామాన్యులుగానే కనపడతారు వీళ్ళు మనకి. శిశుపాల దంతభక్తులు అంటే శాపము మొదట ఎంత భయంకరంగా పరిణమించిందో వాళ్ళకి భయంకరమే, ప్రపంచానికి భయంకరమే. అది సనక సనందుల శాపము, దానివల్ల విపరీతంగా ప్రజలంతా బాధపడ్డారు. రెండోసారి కొంతమంది బాధపడ్డారు, మూడోసారి ఏదో సుమారైనది. ఈసారి భగవంతుడికి బంధువులుగా పుట్టారు వీళ్ళిద్దరు. శిశుపాలుడు, దంతభక్తుడు కూడా ఇద్దరు మేనత్తల కుమారులుగా జన్మించారు. వీళ్ళు భగవంతుడికి మేనత్త కుమారులుగా జన్మించారు. ఈ భగవంతుడు ఎక్కడ పుట్టాడు, ఈయన ఒక చోట పుట్టి ఇంకొక చోట పెరిగాడు. ఈ పుట్టటానికి కూడా చెరసాల,
ఒక అంటే ఆమోదయోగ్యమైన జన్మ కాదు, ఆమోదయోగ్యమైన పెంపకం కాదు. అట్లా ఆయన పుట్టింది కూడా చెరసాల్లోనే. ముందున్న సంతానాన్ని అంతా పోగొట్టుకుని ఈ పుట్టడం కూడా ఎట్లా పుట్టాడు, చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన వసుదేవుని కుమారుడుగా జన్మించాడు. ఈ వసుదేవుడిని ఆనక దుందుభి అంటారు. ఆ వసుదేవుడు పుట్టినప్పుడట ఆకాశం నుంచి దేవదుందుభులు మోగినాయట. ఆనక దుందుభి అంటే ఆ నకము అంటే ఆకాశం నుంచి, నకం అంటే స్వర్గం, అక్కడి నుంచి దుందుభులు మోగినాయి. ఆయన అంత గొప్పవాడు. ఆయనకు అందుకని భగవంతుడు ఆయనకి కుమారుడుగా జన్మించాడు. భగవంతుడిని మొట్టమొదట మోసే అవకాశం ఆయనకి గరుత్మంతుడు, ఆదిశేషుడు తర్వాత వసుదేవుడికే లభించింది. పుట్టిన మరుక్షణం మోసాడు. మరి విశేషం కాదు మరి. అలాంటి విశేషమైన జన్మ కలిగిన వసుదేవుడికి వాళ్ళు కొంతమంది 3-4 అన్నదమ్ములు, 5-6 ఆడపిల్లలు. వాళ్ళు ఆ 5-6 ఆడపిల్లల్లో ఒక ఆవిడ పాండవుల తల్లి అయినటువంటి కుంతి, వసుదేవుడు అపజెల్లెలు. ఒక ఆవిడ శిశుపాలుడి తల్లి, ఇంకొక ఆవిడ దంతవక్త్రుని తల్లి. ఇట్లా వరుసగా ఉన్నారు. అయితే ఏమైంది, వీళ్ళల్లో కుంతి యొక్క కుమారులేమో భగవంతుడికి పరమ ప్రీతిపాత్రులు, భక్తులు, పాండవులు. ఒక మేనత్త కుమారులు, ఇంకో మేనత్త, ఇది ఆఖరి మేనత్త కుమారులు ఇద్దరు శత్రువులయ్యారు. మరణం తప్పల వాళ్ళకి భగవంతుడి చేతిలోనే. అయితే ఇక్కడ దేవకి వసుదేవులు ఇద్దరిని ఆమె యొక్క సోదరుడైన కంసుడు, ఈమెకి యొక్క అష్టమ గర్భం వల్ల తనకి మృత్యు వస్తుందని ఆ అశరీరవాణి ఆకాశవాణి ద్వారా తెలుసుకుని చెల్లెల్ని, బావగారిని ఇద్దరిని చెరసాల్లో పెట్టాడు. పుట్టిన శిశువుని పుట్టినట్టు వధించాడు. ఆ 6వ శిశువు 7వ శిశువు దగ్గరికి వచ్చేసరికల్లా ఎప్పుడైతే శిశువు పడంగానే ఏమంటారు, ఒక ఆజ్ఞ వచ్చింది, ఈ శిశువుని తరలించాలి అని. ఎట్లా తరలించారు, పుట్టాక కాకుండా గర్భాన్నే తరలించారు. మొట్టమొదట ఆ గర్భాన్ని వసుదేవునికి ఇంకొక భార్య అయినటువంటి రోహిణీదేవి గర్భానికి ఇక్కడ నుంచి తీసి ఆ గర్భాన్ని ఆమె యందు ప్రవేశపెట్టింది మాయ. యోగమాయాదేవి చేసింది ఆ పని. శిశువు కడుపులో ఉండేదాన్ని కూడా మాయనే అంటారు. అవును కదా. ఆ మాయని ఇక్కడి నుంచి ఉన్న శిశువుని ఈమె గర్భం నుంచి ఆమె గర్భంలోకి మార్చి దేవికి 7వ గర్భం గర్భపాతమైందని ప్రచారం జరిగింది. పాతం అవల సంకర్షణ చేయబడి ఆయన ఇక్కడి నుంచి లాగబడి అక్కడ ప్రవేశపెట్టబడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, బయటికి వేరే చోటకి తరలించబడ్డాడు. ఆవిడేం చేసింది, ఈ వసుదేవుడి స్నేహితుడైనటువంటి ఈయన నందరాజు దగ్గరికి వెళ్ళి అతని గోకులంలో ఆవిడ రక్షణ పొందింది. శిశువుని అక్కడ గన్నది. అక్కడ మగపిల్లవాడు పుట్టాడు. అంటే 7వ కుమారుడు జన్మించాడు. ఆయనే మనం చెప్పుకునేటువంటి బలరాముడు. శేషాంశగా చెప్తారు. భగవదంశ విష్ణువంశ సంభూతుడుగా కూడా చెప్పబడతారు. ఈ శేషాంశతోటి పుట్టినవాడు కిందటి జన్మలో రామావతారంలో తమ్ముడిగా ఆయన్ని సేవించి, భగవంతుడిని సేవించి ఇక్కడ అన్నగా పుట్టి భగవంతుని సేవలు అందుకున్నాడు. ఆయన నిత్యం అన్నయ్యని గౌరవించడమే, అన్నయ్య వెనకాల వెళ్ళటమే. అన్నయ్య తోకపుచ్చుకుని తిరిగాడు చిన్నతనం అంతా. అన్నయ్య వెనకాల, అన్నయ్య ఏది చెప్తే అది, అన్నయ్య వద్దంటే మానేసి అన్న ఆజ్ఞ చొప్పున ప్రవర్తించాడు. భగవంతుడికి ఆయన సన్నిధిలోకి వెళ్ళాలంతే, ఆయన మనని పెద్దని చేసేస్తాడనమాట. అట్లా తనకు శయనమూర్తి అయినటువంటి శేషుణ్ణి తనకి తమ్ముడుగాను తనకు అన్నగాను చేసుకుని తనతోటే ఉంచుకున్నాడు. భాగవతోత్తములలో అతి ముఖ్యులు నిత్యసూరి గణాలలో మొదటివాడైన అనంతుడికి ఈ రకమైన అవకాశం లభించింది. సరే, 8వసారి మళ్ళీ గర్భం ధరించింది దేవకీదేవి. శిశు జననం జరిగిపోయింది. ఆ జననం జరిగేటప్పుడు భగవంతుడు చతుర్భుజ నారాయణమూర్తిగా వీళ్ళకి కనపడ్డాడు తల్లిదండ్రికి. నేనే మీ కడుపున శిశువుగా పుడుతున్నాను, నన్ను తీసుకెళ్ళి గోకులంలో నంద యశోదల యొక్క కుమారుడిగా అక్కడ వదిలిపెట్టండి. అక్కడ ఒక స్త్రీ శిశువు జన్మిస్తుంది, ఆమెను తెచ్చుకురండి. ఎట్లా ఇదంతా అంటే అంతా అదే అవుతుంది, నువ్వేమీ బెంగపడద్దని తండ్రికి ఆశ్వాసన తెలిపాడు భగవంతుడు. శిశువు జన్మించాడు, నల్లటివాడు, చక్కగా పద్మదళాయతాక్షుడుగా జన్మించిన శిశువుని కంటితో కూడా సరిగ్గా చూసుకోవాలి. ఆయన్ని దాటి చేయాలి, లేకపోతే చంపేస్తాడు. భగవంతుడు ఈ శిశువుని వీడేం చేయలేడు అనిపించలా వాళ్ళకి. పిల్లల మొహం చూసేసరికల్లా ప్రేమ పాశం వచ్చేస్తుంది. ఆ పిల్లాన్ని తప్పించడానికి ఈయన ఏం చేశాడు, వసుదేవుడు శిశువుని ఒక బుట్టలో పెట్టుకుని చెరసాల తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. అందరూ నిద్రపోతున్నారు. ప్రపంచమంతా మాయ కమ్మివేసి ఉంది. ఆ మాయలో కేవలం వసుదేవుడు ఒక్కడే ఈ భగవద్బాలకుడైన శ్రీకృష్ణమూర్తిని ఎత్తుకుని తీసుకుపోయి యమునని రాత్రిపూట దాటించి వెళ్ళి నందుడి ఇంట్లో యశోద పక్కన
శయనింపజేసి ఆ శిశువుని అక్కడ ఉన్న ఆడపిల్లని ఎత్తుకుని తీసుకొచ్చేసాడు వెనక్కి. తీసుకొస్తే అక్కడ ఎవరు పుట్టారు? ఏ యోగమాయ అయితే మొదట 7వ గర్భాన్ని తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టిందో ఆ మాయే ఇక్కడ స్త్రీ శిశువుగా జన్మించి ఉంది. ఆ యోగమాయని తీసుకొచ్చారు. ఇంటి లోపలికి రాగానే కేవ్వుమని ఏడ్చింది. పిల్లని ఒక నిమిషం చూడనివ్వలా, అమ్మా నాన్నని చూడనివ్వలేదు ఆమె. ఏడ్చింది. వెంటనే ఇది జరిగిపోవాలి. ఈ పిల్లని చూసుకుని వీళ్ళు సంతోషపడే లోపల హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కంసుడు. వచ్చాకేమింది, ఇది ఆడపిల్ల, మగపిల్లాడైతే నిన్ను చంపేవాడు, ఆడపిల్ల నిన్నేం చేస్తుంది అని చెల్లెలు బతిమలాడినా దీన్ని సంహరించాల్సిందే. అష్టమ గర్భమే నాకు శత్రువని ఆ గర్భస్థ శిశువుని గాల్లోకి విసిరాడాయన. నేలకేసి కొడదాం అనుకున్నాడు, ఎత్తి విసిరాడు. విసిరితే ఏమైంది? విసిరంగానే ఆవిడ మహాశక్తిగా పరిణమించి అక్కడ కనపడింది. 8 చేతులతోటి ఆయుధాలు ధరించి ఆమె యోగమాయా స్వరూపం ప్రత్యక్షమైంది. దుర్గా. ఆమె ఏం చెప్పింది? ఓరి కంస, నాతో నేను సంహరించడానికి పుట్టినవాడు నాతోటే పుట్టి ఇంకో చోట పెరుగుతున్నాడు, నీ మృత్యువు తప్పదు అని చెప్పి మాయమైపోయింది. శిశువు లేదు, అమ్మవారు లేదు. ఈయన నిర్ఘాంతపోయాడు. మా చావు తప్పదు. ఇక అక్కడి నుంచి ఈయన మొదలుపెట్టాడు. తన తాలూకు స్నేహితులందరినీ పిలిచాడు. ఈయన కాలనేమి అనే రాక్షసాంశతో జన్మించిన వాడు కంసుడు. ఆయనలోంచి ఆ రాక్షస ప్రవృత్తి బయటకు వచ్చేసింది. తను తప్ప ఇంకొకడు లేదు, వాడెవరిని బతకనివ్వకూడదు. ఎప్పటి నుంచో తనకు అనుచరులుగా ఉన్న రాక్షసులందరినీ దారిలోకి దింపాడు. ఎక్కడ ఇప్పుడే పుట్టిన శిశువు ఉందో ఆ శిశువుని చంపండి. వీళ్ళని చెరసాల్లోంచి బయటపడేలా కుమారుడిని తప్పించారని తెలిసిపోయింది కదా. ఇక అక్క చెల్లెల్ని బావగారిని బయటికి రానివల్ల వాళ్ళు చెరసాల్లోనే ఉన్నారు. ఈయన రాక్షసుల్ని ఊళ్ళ మీదకి పంపకం చేశాడు. వెతుక్కుంటూ ఇక ఎక్కడ ఉన్నాడు ఇలాంటి ఒక శిశువు అని వెతుకుతూ ఒక్కొక్క చోటకు వెళ్ళి చంటి పిల్లల్ని చంపేశారు కొంతమంది. అలాగే పూతనని, ఇంకోడని, తృణావర్తుడని, శకటాసురుడని, ధేనుకాసురుడని, బకాసురుడని ఎంతమందో రాక్షసులు. క్రమంగా వాళ్ళకి తెలిసింది ఈ గోకులంలో ఉన్నవాడే వీడు కంసాంతకుడు అని. ఇతనే. క్రమంగా ఏం చేశారు, ఇక ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఈ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పొట్టన పెట్టుకున్నాడు స్వామి. ఎవరు వస్తే వాళ్ళని చంపేయటమే. వాళ్ళకి ఈ సంహారము వాళ్ళకేమనిపించేది, ఈ పల్లెలో ఉన్న వాళ్ళందరికీ గోకులంలో ఏదో ప్రమాదం తప్పింది అనుకునేవాళ్ళు. అంతేగాని ఈ శిశు రూపంలో మన మధ్యలో తిరుగుతున్న ఈ నల్లటి పద్మదళాయతాక్షుడుగా ఉన్న పిల్లవాడు కొంటెవాడే ఇంత పని చేస్తున్నాడని వాళ్ళకి తెలియదు. పిచ్చి అల్లరి చేసేవాడు, హైపర్ యాక్టివ్, అమిత అల్లరి చేసి వీళ్ళకి ఏంటంటే ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా ఉండేలాగా తనని చూపించుకున్నాడు వాళ్ళకి. ఆ మట్టిలో పొరలాడి, మట్టి తిని, వెన్న తిని, పాలు తాగి, దొంగతనాలు చేసి, కోతి పనులు చేసి, అల్లరి చేసి వీడిని భరించలేము, వీడిని వదిలిపెట్టి ఉండలేము లాంటి స్థితికి వాళ్ళందరినీ తెచ్చాడు. పిల్లని భరించలేరు, కానీ ఆ పిల్లవాళ్ళంటే క్షణం బతకలేరు. వీళ్ళు ఉంటారుగా పిల్లలు అట్లా. ఆ ఒక పిల్లవాడు ఒక్కింట్లో ఉంటాడు, అక్కడ ఉన్న 100 ఇళ్లలో అతను అట్లా ఉన్నాడు. ఒక్కొక్కరు క్రమంగా అతనిలోని ఉన్న దివ్యత్వాన్ని వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. ఈ గోవర్ధనోద్ధరణమని, కాళీవర్ధనమని ఇవన్నీ విశేషమైన క్రియలుగా ఉన్నా కూడా కృష్ణుణ్ణి వాళ్ళు తమలో ఒకడిగానే చూశారు. ఆయన్ని అతిమానుష శిశువుగా తెలుసుకునేవాళ్ళు అయినా కూడా ఆ వ్యామోహాన్ని, ఆ మమత్వాన్ని వాళ్ళు వదిలిపెట్టుకోలేకపోయారు. వాళ్ళతో పాటే కలిసి ఉన్నాడు. క్రమంగా ఇతడే దేవకి శిశువు, దేవకి యొక్క కుమారుడు అనేది ప్రపంచానికి వెల్లడైపోయింది. అప్పుడు ఈయన ఏం చేశాడు, కంసుడు ఏదో యజ్ఞం చేస్తూ ఈయన్ని పిలిచాడు. ఇప్పుడు చూడు, రామావతారంలోనూ రాక్షస సంహారం చేశాడు భగవంతుడు. కృష్ణావతారంలో చిన్నతనం ఆయన పుట్టినదాదిగా పెద్దవాడయ్యే వరకు రాక్షస సంహారం చేస్తూనే ఉన్నాడు. ఒక దశకు వచ్చాక మానేశాడు, అయిపోయింది, అక్కడికి ఆపాడు. ఆపాక ఇక రాక్షసులు అయిపోయారు. ఇక మానవ సంహారంలోకి దిగాడు. ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళందరినీ, రాక్షసుల్ని తీసేయటమే కాకుండా భూమి మీద ఉన్న వాళ్ళని, ద్వాపర యుగంలో రాక్షసుల సంఖ్య తక్కువ. ఆ తక్కువ ఉన్న వాళ్ళందరినీ మనవాడే పొట్టలు పెట్టుకున్నాడు, ఏరిపారేశాడు, ఎక్కడ ఉండనివ్వకుండా. వీళ్ళ అంశలతో జన్మించిన వాళ్ళని కూడా పట్టుకున్నాడు. కాలనేమి అంశతో పుట్టిన కంసుణ్ణి సంహరించాడు. కంసుడి మామగారైన జరాసంధుడికి తన చేతిలో మరణం లేదు కాబట్టి జరాసంధుడిని చంపగలిగిన వాడిని జీవోత్తముడుగా నిర్ణయించి భీముణ్ణి,
అతన్ని తన మేనత్త కొడుకుని చేసుకుని వాళ్ళతో వెళ్లేందుకు అవకాశం తీసుకుని అతనితోటి సంహరింపజేశాడు. విశేషం కదా ఇది. ఈ కథ ఎక్కడ మొదలైంది? కంసుడి మామ, ఆ మామను చంపటానికి భీముడు, ఆ భీముడు మళ్ళీ ఈయన మేనత్త కొడుకులతో స్నేహం లేదు, వాళ్ళిద్దరితో శత్రుత్వం ఉంది, కానీ ఈ స్నేహం ఉంచుకోవటం కోసం వీళ్ళతోటి కత్తు కలిపాడు వీళ్ళతో పాటు. అందుకని ఏం చేశాడు, తనతో పాటు పుట్టవలసినటువంటి నరుడుగా చెప్పబడే అర్జునుని కూడా మేనత్త కుమారుడుగానే వీళ్ళతోటే జన్మింపజేశాడు. భగవద్లీలా విలాసం ఎలా ఉంటుందో చూడు. భీముడు ఒక్క చోట కూడా కృష్ణుడి మాట జవదాటనట్టుగా కనపడుతుంది. అర్జునుడైనా ఒక చోట 2 చోట్ల కృష్ణుడికి వ్యతిరేకించాడు. భీముడు ఎక్కడ ఆయన చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఆయన ఏం చెప్తే అది చేశాడు. 2 సార్లు కృష్ణుడే భీముడిని డైరెక్ట్ చేశాడు సంహారం విషయంలో. ఈ జరాసంధుడిని సంహరించేటప్పుడు జరాసంధుడిని ఇట్లా చీల్చి పడేసేవాడట, మళ్ళీ అతుక్కునేది ఆయన శరీరం. అతని పుటకట్లాంటిది 2 భాగాలుగా. ఒక మామిడి పండుని జరాసంధుడి తండ్రికి ఒక ఋషి ఇస్తే ఆయన 2 భాగాలు చేసి 2 భార్యలకి ఇచ్చాడట సంతానం కోసం. 2 ముక్కలుగా పుట్టిందిట శిశువు. ఆవిడకో ముక్క, ఈవిడకో ముక్క. ఆ 2 ముక్కల్ని ప్రాణం లేదని పారేశారట, బయట విసర్జించారు మరుభూమిలో. అట్టించి వెళ్తున్న జర అనే ఒక రాక్షసి 2 ముక్కలుగా ఉన్న శిశువుని కలిపిందట. కలపంగానే జీవం వచ్చింది. అందుకని జర చేత సంధింపబడిన వాడు జరాసంధుడు. రాక్షసి వల్ల జీవనాన్ని పొందాడు అతను కూడా భగవంతుడికి వ్యతిరేకిగానే ఉన్నాడు. ఇతనితోటే స్నేహం చేశాడు శిశుపాలుడు. జరాసంధుడు శిశుపాలుడు స్నేహితులు. ఈ జరాసంధుడిని ముక్కలు చేసి పక్కన పడేస్తుంటే కృష్ణుడు ఏం చేశాడట, ఒక తృణాన్ని దీన్ని గడ్డిపరకని చీల్చి ఇట్లా వేసి చూపించాడు ఆపోజిట్గా. అప్పుడు ఈ 2 ముక్కలుగా చీల్చబడిన జరాసంధుడిని అటు ఇటు వేసేసరికి మరణించాడు. ఇది ఒకటి. మళ్ళా దుర్యోధనోపాలంభం జరిగినప్పుడు ఒక దశలో భీముడే తగ్గి దుర్యోధనుడే పెరిగినట్టుగా కూడా కనపడింది. అప్పుడు కృష్ణుడే తొడని చూపించాడని చెప్తారు ఒక కథనం. దుర్యోధనుడిని జయించాలంటే తొడ మీద కొట్టాలి. నిజానికి అది యుద్ధనీతి కాదు, చాలా తప్పు. నడువుకి కింద భాగంలో కొట్టకూడదు. కానీ ఒక అధర్మపరుడైన వాడిని జయించడం, భూమి మీద నుంచి తీసేయటానికి భగవంతుడు కూడా ఈ మార్గాన్ని అనుసరించాడు. అది చూపిస్తారు. ఈ 2 సార్లు భీముడు కృష్ణుడు చెప్పినట్టు చేశాడు. భీముడిదే తప్పు లేదు, భగవంతుడు చూపించిన మార్గాన్ని అనుసరించాడు అంతే. జీవోత్తముడుగా చెప్తారు భీముడిని. ఈ ఉత్తమత్వము ఈయనకున్నట్టు అర్జునుడికి లేదు. ఒక సందర్భాల్లో కొన్నిసార్లు ఆయన తిరగబడ్డాడు కృష్ణుడి మీద, ఎక్కువ కాదు కానీ జరిగింది అట్లా. ఈ పెరిగిన క్రమంలో ఈ శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడు. తర్వాత వాళ్ళ అమ్మని నాన్నని చేరుకున్నాడు. ఎంతమందినో కన్యల్ని వివాహం చేసుకున్నాడు. తనని వలసి వచ్చిన రుక్మిణీదేవిని చేసుకున్నాడు. తనకి వారి సంతానాన్ని ఇస్తామని కూతుర్లను తీసుకొచ్చిన వాళ్ళని చేసుకున్నాడు. మేనత్త కూతురుని పెళ్లి చేసుకున్నాడు. ఈయన బాలుడుగా ఉండగానే ఈ మేనత్తకి కుమారుడు ఒకడు కలిగాడు, శిశుపాలుడు. అతనికట 3 కళ్ళు, 4 చేతులు, 5 కాళ్ళు అట్లా వికృత రూపంగా పుట్టాడట శిశువు, మొహం మీద కన్నుతోటి. ఇట్లా పుట్టాడని ఆవిడ దుఃఖిస్తే కార్తాంతికులు ఏం చెప్పారంటే, ఎవరైనా ఒక వ్యక్తి చేయి తగిలితే ఇతను మామూలు కావచ్చు, కానీ ఎవరు ఎత్తుకుంటే, ఎవరి చేయి తగిలితే ఇతను పిల్లవాడు నార్మల్ అవుతాడో, ఈ వికృతత్వం పోతుందో అతని చేతిలోనే ఈ పిల్లవాడికి మరణం ఉంటుంది అని. అందుకని ఆవిడ ఏం చేసిందట, అందరినీ రావించి ఊళ్ళో ఉన్న వాళ్ళని, బంధువుల్ని అందరికీ పిల్లవాడిని చేతిలో పెట్టేది. అందరూ పిల్లాడిని ఎత్తుకునేవారు. ఆ పిల్లాడి రూపం మారల. శ్రీకృష్ణుడు బలరాముడు మేనత్తకి కుమారుడు కలిగాడని ఆమెను చూడ్డానికి వచ్చారు. 10-11 ఏళ్ళు ఉండుంటాయి బహుశా, అంతకంటే వయసు ఉందని చెప్పరు. అయితే ఈ పిల్లల చేతిలో కూడా మేనల్లుళ్ళ చేతిలో పెట్టింది ఆవిడ పిల్లాడిని. కృష్ణుడు ఎత్తుకోగానే క్యారం అన్నాడు పిల్లాడు. వాడి ముఖం మీద ఉన్న నేత్రం పోయింది, విపరీత స్వరూపం పోయి అందమైన రూపం వచ్చిందట. ఆమె సంతోషించింది, కానీ ఆవిడ భయం వేసింది. ఇతను రాక్షసాంతకుడు. అప్పటికే ఈయన ప్రఖ్యాతి పొంది ఉన్నాడు. 10 ఏళ్ల లోపల ఆయన ఎంతమందిని చంపేశాడు, వాడు చాలా మందిని సంహరించి ఉన్నాడు. అప్పుడు ఆమె అడిగింది, నా పిల్లవాడిని చంపద్దు, ఇట్లాంటిది ఉన్నదంటే 100 తప్పులు వీడివి భరిస్తాను నేను. మేనత్త కుమారుడు అవటం వల్ల నీకు మాటిస్తున్నాను, 100 తప్పుల వరకు వీడిని నేనేమన్ను, 100 దాటితే ఇక నాది లేదు అని చెప్పాడు. ఈ శిశుపాలుడికే రుక్మిణీదేవిని ఇవ్వాలనుకున్నారు. రుక్మిణీదేవి యొక్క అన్నదమ్ములు రుక్మి, అన్నయ్యను ఈ శిశుపాలుడు స్నేహితులు. పిల్లని వాళ్ళకి ఇవ్వడానికి, చేదిరాజుకి ఇవ్వడానికి నిర్ధారణ అయింది.
ఆ రుక్మిణీదేవేమో ఈ కృష్ణ పరమాత్మని ప్రేమించింది, ఉత్తరం రాసి పంపించింది. ఆయన ఉత్తరం చూసుకుని నేను నిన్ను ప్రేమించాను, నన్ను వచ్చి తీసుకెళ్ళు అని అమ్మాయి ఉత్తరం రాస్తే మానేయటం ఏమిటి, క్షత్రియ లక్షణం కాదు. అందుకని ఈయన వెళ్ళి అమ్మాయిని తెచ్చుకున్నాడు, రుక్మిణీదేవిని తీసుకొచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాకు నిర్ణయించిన భార్య, మేనత కొడుకుని నాకు నిర్ణయించిన భార్య నీకేమవ్వాలి, నువ్వు నాకు నిర్ణయించిన భార్యను తీసుకెళ్ళావని కూడా పొట్లాడాడు శిశుపాలుడు. ఈయనవన్నీ తప్పులు లెక్క పెట్టుకుని ఉంచుకున్నాడు. రోజులు గడిచినాయి, కాలం గడిచింది. ఈ గడిచిన తర్వాత ఈయన క్రమంగా సత్యభామాదులందరినీ మిత్రవిందని అందరినీ వివాహం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. పాండవులు కూడా ఇప్పుడు వీళ్ళకు ఒక మేనత్త కుమారులుగా పాండవులు జన్మించారు కుంతీదేవికి. వాళ్ళతోటి మంచి ప్రగాఢమైన మైత్రి కుదిరింది కృష్ణుడికి. వాళ్ళు కూడా కృష్ణుడు గీసిన గీటు దాటకుండా ఉన్నారు పాండవులు. ఉంటారుగా అట్లా కజిన్స్లో. అయితే అదే సమయంలో ద్రుపదరాజు కుమార్తెగా జన్మించింది ద్రౌపదీదేవి. ఎంత కథ నడిచిందో చూడు. ఈయన అన్నిటికీ సాక్షిభూతుడుగానే ఉన్నాడు భగవంతుడు. ధర్మం కాళ్ళు తప్పి మెల్లిగా 2 కాళ్ల మీద నడవటము, ధర్మ మార్గాన్ని విడిచి ప్రజలు ప్రవర్తించటము వచ్చేసింది. కలియుగంలోకి వస్తుంది. కలియుగము ఆ వాసన ఇంకా దగ్గరికి రాల, వస్తోంది. ఇప్పుడు ఈ ధర్మ సంస్థాపన కోసం ఈ కలియుగంలో ఇలా తీవ్ర ప్రకృతి ఉన్న వాళ్ళు, ద్వాపర యుగంలో తీవ్ర ప్రకృతి ఉన్న వాళ్ళందరినీ ఏరి పారేయటానికి నిశ్చయించుకుని ఉన్నాడు భగవంతుడు. అప్పుడు కొంతమంది ఎవరైతే భగవంతుని మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు పాండవుల పక్షం చేరారు. భగవద్ విరోధులు, ధర్మ విరోధులు, తమ బట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేవాళ్ళు, తము తప్ప ఎదిరిని ఒప్పుకోని వాళ్ళు అంతా 2వ పక్షంలో చేరారు. అందులో కొందరు మంచివాళ్ళు, మహానుభావులు, భీష్మ పితామహుడు లాంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నా కూడా అధర్మ పక్షంలో ఉండవలసిన అగత్యం వాళ్ళది, ఇంకో దారి లేక ఉన్నారు. ఆ దారి లేని వాళ్ళని కూడా తీయించేసాడు, వాళ్ళని కూడా తప్పించేసాడు. ఆ తప్పించటానికి ఏం జరిగింది, యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి ముందే మనకి ఇది శిశుపాలుడు రాజు వాళ్ళని చెప్పాలి కదా మనం, జై విజయులు ఇద్దరిని ఎట్లా సంహరించాడు. అయితే దీనికి ముందు ఈ యుద్ధానికి చాలా ముందే ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. ఈయన ధృతరాష్ట్రుడు కొంత భాగాన్ని, రాజ్యభాగాన్ని ఇచ్చి ఇంద్రప్రస్థానికి వెళ్ళి ఏలుకోమంటే దాన్ని అద్వితీయంగా ఏలుకొని చాలా విశేషమైన రాజపాలన చేసి రాజసూయ యాగం చేశారు. ఆ రాజసూయ యాగం అంతా అయిన తర్వాత రాజులు మొత్తం భూమండలాన్ని పాలించే రాజులందరూ వచ్చారట అక్కడికి. వస్తే అప్పుడు అగ్రపూజ్యులు ఎవరు, ఇప్పుడు ఇంత సభ చేసినప్పుడు ఒకరికి అగ్రపూజ్యత ఇవ్వాలి. ఇక్కడ అగ్రపూజ్యులు ఎవరంటే కృష్ణుడే అగ్రపూజ్యుడని పాండవులు నిర్ణయించుకున్నారు. అప్పుడు ఈ శిశుపాలుడు లేచి, కృష్ణుడికి ఎట్లా ఇస్తావు, ఇతనికి రాజ్యాధికారం లేదు, పైగా యాదవుడు, క్షత్రియులలో కూర్చోబెట్టడానికి పనికొచ్చేవాడు కాదు, శాపగ్రస్తమైన యదువంశంలో జన్మించాడు, ఈయన అట్లా చేశాడు ఇట్లా చేశాడు, ఈయన సరైన వాడు కాదని మాట్లాడాడు. ఈయన 100 లెక్కబెట్టి చివరికి చక్రాయుధాన్ని విడిచిపెట్టాడు. చక్రం వెళ్ళి శిశుపాలుడిని సంహరించింది. శిశుపాలుడిలోంచి అతని జీవజ్యోతి భగవంతుడిలో లీనమవటం అందరూ చూశారట. ఎందుకంటే ఆయన ద్వారపాలకుడు, ఆయన సేవించడానికే ఉన్నాడు. కానీ ముందు జన్మల్లో ఉన్న తీవ్రత ఇక్కడ మనకి కనపడదు. ఆయనతో పాటు జన్మించారు. దంతభక్తుడిని కూడా అలాగే ఈయన భగవంతుడిని తృణీకరిస్తే ఆయన కూడా ఇలా సింపుల్ యుద్ధంలోనే దంతభక్తుడు కూడా సంహరించబడ్డాడు, ఇంకొక మేనత్త కుమారుడు. ఈ తర్వాత ఆ అగ్రపూజ్యత కృష్ణుడికే లభించింది. ఈ రాజసూయ యాగంలోనే ద్రౌపది ఏదో తమని అపహాస్యం చేసిందని అవమానపడి, పెద్దగా అంత జరగలేదంటారు, మహాభారతంలో అంతగా కనపడదు, ఏదో సందర్భాన్ని ఇట్లా. కానీ మయసభలో అవమానపడ్డాడు సుయోధనుడు. వీళ్ళు ఇంత సంపదతోటి ఎందుకున్నారు, వాళ్ళంత గ్రాండ్గా ఎందుకు ఉండాలి, నేను ఉండాలి ఈ ప్లేస్లోనని అతను ఎక్కువ అసూయకి లోనయ్యి మాయాద్యూతం నడిపి ఆ ద్యూతంలో పాండవులకి ఆడవల పాలు చేశాడు. తర్వాత అజ్ఞాతవాసం చేయించాడు. చివరికి వాళ్ళు సంధికి అడిగితే సంధికి ఒప్పుకోలేదు. కృష్ణుడు కూడా వెళ్ళాడుగా. శ్రీకృష్ణ రాయబారం చాలా విశేషమైన ఘట్టంగా కనపడుతుంది. వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి యుద్ధానికి దారి తీశారు. ఆ యుద్ధానికి మోహరించినప్పుడు అర్జునుడు బెంగపెట్టుకున్నాడు. ఏమిటి ఇంతమంది, వీళ్ళంతా మా బంధువులు కదా, సొంత కుటుంబం, వీళ్ళందరినీ సంహరించి మాకు వచ్చే రాజ్యం ఎందుకని ఆయన దుఃఖపడితే భగవంతుడు గురు రూపాన్ని దాల్చి జగద్గురువయ్యి ప్రపంచానికి ఒక విషయం తెలియజేశాడు. కేవలం కర్మల మీదే మానవులకి అధికారం ఉంది, దాని ఫలితం మీద ఎప్పుడూ ఉండదు. నువ్వు చేయవలసిన పని చేయాల్సిందే, నువ్వు చెయ్యి, నా మీద వదిలిపెట్టు.
నువ్వు అన్నిటినీ వదిలిపెట్టి నన్ను శరణు పొందు, అప్పుడు నీకేం జరగాలో నేను అది జరిపిస్తాను. ఈ వివరాన్ని అర్జునుడికి బోధించి అతన్ని మళ్ళీ కర్తవ్యోన్ముఖుణ్ణి చేసి, నువ్వు చేయవలసింది యుద్ధం, ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయవలసిందే అని బోధించి ఆ భగవద్గీతని మనకు కూడా అందించాడు. యుద్ధం జరిగింది, రెండు పక్షాలు పోరాడాయి, ధర్మం గెలిచింది. చివరికి పాండవులు గెలిచారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు లభించాయని చెప్తారు. తర్వాత క్రమంగా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవడికి పట్టం కట్టి పాండవులు వెళ్ళిపోదాం అనుకున్నారు. అంతకుముందే భగవంతుడైన కృష్ణుడు కూడా స్వస్థానాన్ని చేరుకోవటానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయే ఘట్టం కూడా మహాభారతంలో చాలా ప్రత్యేకమైన, మౌసల పర్వం చాలా ప్రత్యేకమైనది. చెప్పాం కదా మనం మౌసల పర్వం. అవునండి. ఇంతకాలం ఉండి భూమి మీద రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేసి తన విశేషమైన భగవద్విభూతిని ప్రపంచం మీదకి వదిలిపెట్టి ఆ కృష్ణ లీలలు కానీ, తర్వాత విష్ణు సహస్రనామం కానీ, భగవద్గీతని కానీ తర్వాత కాలంలో రాబోయేటువంటి కలియుగ వాసులకి అప్పచెప్పి దీన్ని ఆసరాతోటి మీరు బతకండని మనకి చెప్పి వెళ్ళాడు కృష్ణుడు. దాని ఆసరాతోటే నడిచేటువంటి ఈ కలియుగంలో చివరికట పూర్తిగా అది మర్చిపోతారు జనం. ఇంకా మనం మర్చిపోవాలి. మనం బాగా రామాయణం చెప్పుకుంటున్నాం, భాగవతం చెప్పుకుంటాం, భారతం చెప్పుకుంటాం, భగవద్గీత పుస్తకాలు పుచ్చుకొని తిరుగుతున్నాం మనం. ఇది దీన్ని వదిలిపెట్టి ఇప్పుడే కొంత తగ్గింది. ఇంకా 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 క్రమంగా దీన్ని పోగొట్టేసుకునే కాలం ఒకటి వచ్చినప్పుడు, పూర్తిగా అధర్మమే వచ్చినప్పుడు భగవంతుడు కల్కి స్వరూపంలో కనిపిస్తాడట. ఒక గుర్రం మీద వస్తాడని, శంబల అనే గ్రామంలో జన్మిస్తాడని, అప్పుడు ఈయన పూర్తిగా ఎవరైతే అధర్మపరులు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించి, లేచులు అంటారు వీళ్ళని, అంటే దౌర్భాగ్యులుగా ఉన్న వాళ్ళందరినీ సంహరించి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడని చెప్తారు. అంటే మనకు ముందు ఇలాంటి యుగాలు కొన్ని జరిగినాయి కదా, ఇంతకు ముందు జరిగినప్పుడు వచ్చింది కల్కి అవతారం. కానీ ఆ అవతారాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇలా జరుగుతుందని మాత్రమే మనకు తెలుసు. జరగచ్చు, అది ఇప్పుడే కాదు, ఇంకా సమయం ఉంది. ఇంకా ఈ భగవద్గీత ప్రింట్ అవన్నీ పోవాలి. మనం ఇప్పుడు బాగా చేసుకుంటున్నాం కదా, ఇప్పట్లో కాదు, వస్తాడు భగవంతుడు. ఆ భగవంతుడిని చూడడానికి ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరు ఆయన్ని చూడకపోవచ్చు. ఇంకా కనీసం ఒక 30 తరాలు గడిచాక రావచ్చని అంటారు. సో కల్కి అవతారము అనేది, కల్కి అనేది అవతార స్వరూపంగా చెప్తారు. కానీ మానవ మాతృడుగా అయితే ఆయన ఉండడు. ముందు మనుషుల్ని చూపించి వీళ్ళనే భగవంతుడు అనుకోమని అనడానికి వీల్లేదు. ఆయన ఇలా ఉంటాడని మనకి పూర్వగాథల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఆయన గుర్రం మీద వస్తాడు, కత్తి పుచ్చుకుని రాక్షస సంహారం చేస్తాడు అని చెప్తారు. అధర్మ పరులని సంహరిస్తాడని మాత్రమే చెప్పబడుతుంది. ఇంకా దానికి సమయం ఉంది బహుశా. దీంతో 10 అవతారాలు పూర్తి చేసేసుకున్నాం మనం. ఇన్నిసార్లు విన్నా కూడా రామకృష్ణ అవతారాలు రమ్మగారు చెప్పుకున్న కొద్దికి ఇక నేను చాలా సింపుల్ గా దబదబా పరిగెత్తేసాడు. ఎంత అద్భుతమో కదండి, చెప్పిన కొద్దికి బాగుంటుంది. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.